సోషల్ మీడియా వేదికగా మాజీ ముఖ్యమంత్రి జగన్ సతీమణిపై కిరణ్ చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ హైకమాండ్ పార్టీ నుండి సస్పెండ్ చేసింది. పోలీస్ చర్యలకు కూడా వెనుకాడలేదు. అయితే కిరణ్ కుటుంబం దయనీయ స్థితిలో ఉండటాన్ని గమనించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు మానవతా దృక్పథంతో ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. కిరణ్ తండ్రి రోడ్డు ప్రమాదానికి గురై మంచం మీద నుండి లేవలేని స్థితిలో ఉన్నాడు. పేదరికంలో ఉన్న కిరణ్ కుటుంబాన్ని మానవతా దృక్పథంతో ఆదుకునేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కదులుతున్నారు. ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అబ్బూరి వెంకటేశ్వర్లు, ఒంగోలు నగర 34వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు షేక్ బడే సాహెబ్, బూత్ ఇన్ఛార్జి మలిపెద్ది నాగేశ్వరరావు, నాయకులు ఎర్రగుంట్ల హరిబాబు, తూమాటి లక్ష్మీనారాయణ, సిరిగిరి వెంకట్రావు, గుడిపూడి భాస్కర్రావు, రావుపాటి వెంకటేశ్వర్లు 41,500 రూపాయలను కిరణ్ తండ్రికి ఫోన్పే ద్వారా అందించారు. ఒంగోలు నియోజకవర్గం 35వ డివిజన్ తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడుతున్నాం. సోషల్ మీడియాలో అసభ్యకరణ పోస్టులు కానీ వ్యక్తిత్వ హనం అని ఏ పార్టీ వారు చేసినా తప్పే. అది మా పార్టీ తరఫున చేబ్రోలు కిరణ్ ఆ విధంగా పెట్టినందువల్ల మా పార్టీని సస్పెండ్ చేసి అతన్ని అతని మీద పోలీస్ కేసు పెట్టడం కూడా జరిగింది. కానీ గతంలో వైసీపీ వాళ్ళు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ మా పార్టీ నాయకుల మీద కానీ కుటుంబం మీద కానీ అసభ్యకరంగా వ్యక్తిత్వ హనం చేసినా అసెంబ్లీలో చేసినా కానీ వారి నుంచి క్షమాపణ కూడా లేదు. కానీ మా కార్యకర్త చేబ్రోలు కిరణ్ వారికి క్షమాపణ కూడా చెప్పారు. కానీ ఈ విధంగా ఎవరు చేసినా తప్పే. చేబ్రోలు కిరణ్ గారి కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగోలేనందువల్ల వారి కుటుంబానికి వారి నాన్నగారు ఆరోగ్యం బాగోలేనందువల్ల వారి కుటుంబానికి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 35 డివిజన్ ఒంగోలు నియోజకవర్గం నుంచి 41,500 వారికి సహాయం చేయడం జరుగుతుంది. ఆర్థిక సహాయం. నమస్తే అండి.